Hello everyone, welcome back you all into the CAD Design in Kannada YouTube channel. So this is class number 12. ఈ రోజు నేను మీకు మాస్టర్ క్యామ్ సాఫ్ట్వేర్లో 2D టూల్ పాత్లో ఉన్న ఎన్గ్రేవింగ్ టూల్ పాత్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అలా అయితే ఫస్ట్ ఇక్కడ డెమో చూడండి ఎలా ఉందని. సో నేను ఇక్కడ CAD డిజైన్ అని టైప్ చేశాను. సో దీంట్లో మషినింగ్ చేయాలి నేను. సో దీంట్లో మషినింగ్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో స్పెషల్గా ఎన్గ్రేవింగ్ టూల్ అంటే మనకి క్విక్ సెలెక్షన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సపోజ్ నేను కౌంటర్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అగైన్ అవాయిడెన్స్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. కాకపోతే దీంట్లో మనకి అవాయిడెన్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇలా అయితే ఇప్పుడు మనం ఫైల్ వెళ్ళేసి ఇక్కడ న్యూ విండోని ఓపెన్ చేసుకుని మనం దీని గురించి కంప్లీట్గా డిస్కషన్ చేసుకుంటూ పోదాం. ఓకే, సో డోంట్ సేవ్. సో ఇప్పుడు మనం మనకి కావాల్సినట్టు డిజైనింగ్ చేసుకుందాం. వ్యూలో వెళ్ళేసి నేను షో యాక్సెస్ని ఆన్ చేసుకుంటాను. సో షో యాక్సెస్ ఆన్ చేసిన తర్వాత మనం వైర్ ఫ్రేమ్లో మూవ్ అవుదామండి. సో వైర్ ఫ్రేమ్లో ఇక్కడ చూడొచ్చండి, షేప్స్లో మనకి క్రియేట్ లెటర్ అనే ఆప్షన్స్ ఉంది కదా. సో క్రియేట్ లెటర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఇందాక టైప్ చేసింది అలాగే ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి టైపింగ్ విండోని ఆప్షన్స్ ఉంటుంది లెటర్స్ అని. సో దీనిపైన క్లిక్ చేసి మీకు ఏం కావాలి సో ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. అలాగే ఫాంట్ స్టైల్ వచ్చేసి యూరోపియన్ సెలెక్ట్ చేసుకోండి. యూరోపియన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా స్టాండర్డ్గా ఇన్సైడ్ పాకెట్ అనేది జనరేట్ అయి వస్తుంది. దీని లోపల మనం ఈజీగా మషినింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇలా మూవ్మెంట్ చేసుకొని మనకి కావాల్సిన పొజిషన్లో క్లిక్ చేసుకోవాలి. దెన్ ఓకే. సో దీనికి మనం ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేద్దాం, అంటే ఒక బౌండరీ క్రియేట్ చేసుకుంటే ప్రాపర్గా కనిపిస్తుంది. అందుకని నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయండి. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు క్లిక్ చేయండి. దెన్ ఓకే. సో చూడండి, మనకి ఇప్పుడు డిజైనింగ్ కంప్లీట్ అయింది. సో నాకు ఇప్పుడు రెఫరెన్స్ కూడా తీసుకున్నాం కదా, అందుకని షో యాక్సిస్ ఆఫ్ చేసుకుంటున్నాను. రెఫరెన్స్ కార్నర్లో సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మనం మషినింగ్లో మూవ్ అవుదాం. సో మషినింగ్లో మూవ్ అయ్యి ఇక్కడ ఇన్సైడ్ మనం మషినింగ్ చేయాలి ఇప్పుడు. రైట్, అన్ని ఇన్సైడ్లో మషినింగ్ చేయాలి. సో దాని ఎలా అని మీకు ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ఫస్ట్గా ప్రాపర్గా ఫిక్స్ చేసుకుని మషినింగ్లో పోవాలి. సో ఇక్కడ చూడండి, మషినింగ్ ఆప్షన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీన్ని ఒక లెఫ్ట్ సైడ్లో మనకి మిల్ అనే ఆప్షన్స్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి డిఫాల్ట్ పైన క్లిక్ చేయండి. మనకి మషినింగ్ టూల్ పాత్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చండి, మషిన్ గ్రూప్ 1 అని ఓపెన్ అయింది. సో దీంట్లో ప్రాపర్టీస్లో ప్లస్ ఐకన్ ఉంది కదా, ప్రాపర్టీస్లో దానిపైన క్లిక్ చేయండి. సో దీంట్లో మనం స్టాక్ సెటప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టాక్ సెటప్ బేసికల్గా మనం షాప్ నుంచి ఏం పర్చేస్ చేసుకుని వస్తాం కదా, దాని యొక్క సైజ్ ఇక్కడ ఇవ్వాలి. ఫినిషింగ్ సైజ్ కాదు, రో సైజ్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు చూడండి, స్టాక్ సెటప్ ఇంకో డిఫరెంట్ మెథడ్ బౌండింగ్ బాక్స్ యూజ్ చేసుకుని ఈరోజు సెలెక్ట్ చేసుకుంటాను. యాడ్ ఫ్రమ్ బౌండింగ్ బాక్స్. సో ఇప్పుడు చూడండి, బౌండింగ్ బాక్స్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎంటిటీస్లో టాప్లో సో మనకి మాన్యువల్ ఆప్షన్స్ ఉంది కదా. సో మాన్యువల్ ఈ ఒక ఏరో మార్క్ పైన క్లిక్ చేయాలి. రైట్, సో ఏరో మార్క్ పైన క్లిక్ చేయగానే ఇలా 1 by 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసేసి కూడా సెలెక్ట్ చేసుకొని ఎండ్ సెలెక్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చండి, మనకి ఎక్స్ అండ్ వై వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేసింది. సో ఇక్కడ ఒరిజిన్లో టాప్ సెలెక్ట్ చేసుకోండి. టాప్లో సెలెక్ట్ చేసుకుని జెడ్ వచ్చేసి నాకు థిక్నెస్ ఎంత కావాలి, 5 mm. దెన్ ఓకే. సో ఇప్పుడు చూడొచ్చండి, మనకి సో అబ్సల్యూట్ మైనస్లో 5 mm థిక్నెస్ కూడా మనకి క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఓకే పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి స్టాక్ సెటప్ అనేది క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది. సో డిజైనింగ్ అయింది, స్టాక్ సెటప్ అయింది. డైరెక్ట్ మనం ఇప్పుడు టూల్ పాత్లో మూవ్ అవుదాం. సో 2D టూల్ పాత్లో ఎన్గ్రేవింగ్ ఉంది కదా, సో ఎన్గ్రేవింగ్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో ఇలా మనకి సెలెక్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సెలెక్షన్ చైన్. సో ఇక్కడ చూడండి, మోడ్లో వైర్ ఫ్రేమ్ 3D అండ్ సో నార్మల్గా మనకి ఇలా చైన్ ఉంటుంది. సో మనం విండోకి మూవ్ అవ్వాలి. సో విండోని సెలెక్ట్ చేసుకోండి. విండో సెలెక్ట్ చేసిన వెంటనే మనకి
ఈ ఒక రెక్టాంగిల్ ఇన్సైడ్ వచ్చేసి మనం ఫాంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఒక అప్రాక్సిమేట్ స్టార్ట్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని నేను ఈ ఒక అప్రాక్సిమేట్ స్టార్ట్ పాయింట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, సెలెక్ట్ చేసిన వెంటనే అన్ని ఫాంట్ ఈ ఏరో మార్క్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి, అంటే సేమ్ సైడ్లో ఉండాలి, రైట్. సో సేమ్ సైడ్ ఉంటే మాత్రమే వస్తుంది, లేదంటే ఎర్రర్ వచ్చేస్తుంది. సో దెన్ టూల్ పాత్ పారామీటర్లో మౌస్ రైట్ క్లిక్ చేయండి, క్రియేట్ టూల్ సెలెక్ట్ చేసుకుని, సో నేను ఇక్కడ ఫ్లాట్ ఎండ్ మిల్ కూడా తీసుకోవచ్చు, ఎన్గ్రేవ్ మిల్ కూడా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మీకు ఏది అవైలబుల్ ఉంటుందో దాన్ని. సో నేను ఎండ్ మిల్స్ ఎన్గ్రేవింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఓవరాల్ డయామీటర్ వచ్చేసి చాలా లెస్ తీసుకోండి, ఎందుకంటే మనకి ఫాంట్ ఇన్సైడ్లో మూవ్ అవ్వాలి అది, రైట్. దెన్ ఫీట్ కూడా చాలా తక్కువ ఇవ్వండి, ప్లంజింగ్ రేట్ కూడా చాలా తక్కువ ఇవ్వండి, అండ్ స్పిన్డల్ స్పీడ్ కూడా చాలా తక్కువ ఇవ్వండి. ఓకే, 1000 ఇవ్వండి. ఓకే, సో మనకి టూల్ ఇక్కడ నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ లైబ్రరీ టూల్ ఆప్షన్స్ ఉంది కదా, సో ఇక్కడ ఫిల్టర్లో పోవాలి, మనకి టూల్ లిస్ట్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి కావాల్సిన టూల్ సెలెక్ట్ చేసుకొని మనం ఓకే పైన క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు టూల్ ఫిల్టర్. జస్ట్ క్లిక్ చేసేసి ఓకే పైన క్లిక్ చేయండి, ఆ ఒక టూల్ డిఫరెంట్ డయామీటర్ లిస్ట్ అని ఓపెన్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ మనకి కూలంట్ ఆప్షన్స్ చూడండి, కూలంట్ ఆన్ చేసుకుంటాను నేను. దెన్ ఓకే, అలాగే ప్లేన్స్ మనకి 3 యాక్సిస్లో అన్ని టాప్ వ్యూలో ఉండాలి. సో ప్లేన్స్ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, రైట్. సో దెన్ ఎన్గ్రేవింగ్ పారామీటర్స్లో మూవ్ అవుదాం. క్లియరెన్స్ వాల్యూ, సో నేను క్లియరెన్స్ ఒక 20 mm ఇస్తున్నాను, అబ్సల్యూట్. అలాగే రిట్రాక్షన్ కూడా 10 mm. సో అన్ని అబ్సల్యూట్ ఫిక్స్ చేసేసుకోండి, అన్ని అబ్సల్యూట్. ఓకే, సో డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి అబ్సల్యూట్ -2 ఇస్తున్నాను. అలాగే నాకు ఇక్కడ XY స్టాక్ అడుగుతుంది, స్టాక్ నేను 0 చేసుకుంటాను. సో ఇవన్నీ సింపుల్. సో ప్రీవియస్లో డిస్కషన్ చేసాం కదా, అలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. సో ఇప్పుడు నేను రఫ్ సెలెక్ట్ చేసుకుని ప్యారలల్ స్పైరల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ రఫ్ తర్వాత ఫినిష్ అవ్వాలని సెలెక్ట్ చేసుకుంటాను. సో స్టార్టింగ్ పాయింట్ చూడండి, స్టార్టింగ్ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్లో ఉండాలా, లేదంటే టాప్ టు లెఫ్ట్, సో ఇలా ఆప్షన్స్ ఉంటుంది. సో నేను సెలెక్ట్ ఆర్డర్ పైన సెలెక్ట్ చేసుకుంటాను. సో కట్ జామెట్రీ ఇది అంతగా ఏమి యూజ్ అవ్వదు. సో అలాగే మనకి ఎంట్రీ ఆన్, సో ఎంట్రీ ఎక్కడి నుంచి మూవ్మెంట్ అవ్వాలి, కార్నర్ ఉంచా, చైన్ నుంచి అలానే, రైట్. సో స్టెప్ ఓవర్ ఒక 60% నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే స్టెప్ ఓవర్ డిస్టెన్స్ చూడండి, రైట్. సో ఇలా ప్రాపర్గా మనకి జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. సో దీన్ని ఒకసారి నేను యానిమేషన్లో మీకు చూపిస్తాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, యానిమేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ నుంచి మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మెయిన్ మనకి చైన్ సెలెక్షన్ చూడండి, చైన్ సెలెక్షన్ ప్రాపర్గా వస్తే అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, సో మనకి మషినింగ్ అవుతుంది కదా, సో ఇంత ప్రాపర్గా మషినింగ్ అవుతుంది, రైట్.